99 రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లోకి పోయి 5 దశల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారంట. ఆ 5 దశల్లో అంటే ఏ దశలో కార్యక్రమాలు నిర్వహిస్తారు? మొదటి దశ ఏప్రిల్ 2న గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 2న గ్రామ సభ నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమాలు, మే 2న నియోజకవర్గ స్థాయిలో, మే 22న జిల్లా స్థాయిలో, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక. ఇవి నిన్న మీరు అధికారికంగా ఇచ్చిన ప్రకటన. ఆ ప్రకటనలో మీరు పేర్కొన్నది ఈ 5 దశల్లో ఈ కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి. ఏప్రిల్ 2న గ్రామ సభల నిర్వహణ, అట్లాగే 10 థీమ్స్తో 99 రోజుల కార్యక్రమం అని చెప్పేసి చెప్పింది. ఆ 10 థీమ్స్ ఏందనేది ఒకసారి చూస్తే, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత. పరిసరాల పరిశుభ్రత అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామాలని క్లీన్గా ఉంచాలి, గ్రామాలని పచ్చగా ఉంచాలనే ఉద్దేశంతో ట్రాక్టర్లు కొనిచ్చిండ్రు. ఆ ట్రాక్టర్లు పొద్దున లేస్తే ఇండ్లలోకి పోయి తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేసుకొని డంపింగ్ యార్డ్లో అవన్నీ వేసేవాళ్ళు. పరిసరాల పరిశుభ్రత అప్పుడు మొదలైంది. ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఆ ట్రాక్టర్లకు డీజిల్ పోయించే దిక్కు లేక గ్రామీణ ప్రాంతాల్లో ఆ పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు, గ్రామీణ ప్రాంతాల్లో అపాయింట్ చేసిండ్రు. వాళ్ళకు జీతాలు లేవు, ట్రాక్టర్లకు డీజిల్ లేక చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడు మీరు కొత్తగా పోయి గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాలు పరిశుభ్రత, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు అంటున్నారు. ఇదంతా ఏమైందో ప్రజలకు అందరికీ తెలుసు, ప్రజలు చూస్తూనే ఉన్నారు.